హే గైస్! ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న తర్బూజా ఐస్ క్రీమ్‌ని అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఏ పేజ్ ఓపెన్ చేసినా, ఏ వీడియో చూస్తున్నా సరే తర్బూజా ఐస్ క్రీమ్. బాబోయ్! ఇంక నా వల్ల కాదని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా అయితే ఒకసారి ట్రై చేసేసాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ సమ్మర్‌లో ఇదొక మంచి యాక్టివిటీ అవుతుంది. మనకి ఫైనల్ అవుట్‌పుట్ హిట్టా, ఫట్టా అనేది తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ ఒక తర్బూజా తీసుకొని ముచ్చక తీసేయండి. అందులో ఉన్న పల్ప్‌ని, గింజల్ని సెపరేట్ చేసేసుకోండి. పల్ప్‌ని అంతా కూడా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోండి. కావాల్సినంత పాలు, పంచదార యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే గనక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, నీట్‌గా అదంతా బ్లెండ్ అయిపోయేలా జ్యూస్‌లా తీసేసుకున్న తర్వాత జ్యూస్ మొత్తాన్ని మళ్ళీ తర్బూజా కాయలోనే యాడ్ చేసుకొని కింద ఒక బౌల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. బౌల్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేయండి. అలా ఫ్రిడ్జ్‌లో ఒక 24 హవర్స్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఫైనల్ అవుట్‌పుట్ అయితే వచ్చేసింది. అండ్ టేస్ట్ వైస్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఎప్పుడు తర్బూజా జ్యూస్ కింద అంటే బోర్ కొడుతుంది కదా! సో, ఈసారి ఇలా ఐస్ క్రీమ్ కింద ట్రై చేయండి. అండ్ టేస్ట్ అయితే సేమ్ జ్యూస్ అండ్ ఇది ఒకేలా అనిపిచ్చింది. బట్ టెక్స్చర్ అండ్ ఫార్మాట్ మారింది అంతే. కానీ టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఈ ఐస్ క్రీమ్ ఫార్మాట్ అయితే మనకి సమ్మర్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చిన్న పిల్లలకి కూడా ఒక మంచి యాక్టివిటీ అవుతుంది. కర్బూజా జ్యూస్‌ని అవాయిడ్ చేసే వాళ్ళకి ఇలా ఐస్ క్రీమ్ కింద ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.